నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఆయన ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, యాక్టర్ అండ్ ఇంకా మన సైతం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు అండ్ ఇంకా ఆర్టిస్టులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా సో ఆయన ఫౌండేషన్ ద్వారా సో ఎంతోమందికి సహాయం చేస్తూ సో మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నటువంటి కాదంబరి కిరణ్ గారితో ఈరోజు మనం ఉన్నాం. సో ఆయన గేమ్ చేంజర్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఈరోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఒక స్మాల్ చిట్ చాట్. సార్ నమస్తే. నమస్తే. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీరు ఒక యాక్టర్గా అంటే ఎంత ఫేమ్ వచ్చినా కానీ చిన్న చిన్న ఆర్టిస్టులని, ఇక్కడ ఇండస్ట్రీలో ఉండే కార్మికుల్ని పట్టించుకొని సెలబ్రిటీస్, స్టార్స్ కూడా చాలామంది ఉన్నారు. బట్ మీరు మన సైతం ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు చాలామందికి, రీసెంట్గా పావుల శ్యామల గారు కానివ్వండి, సో అంటే తెలిసిన వాళ్ళకి ఇంకా తెలియని వాళ్ళకి చాలా ఇట్లా ఫినాన్షియల్గా అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ సహాయం చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ మోటివేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏం మనం పేదవాళ్ళం, పేదవాదిని. మనమైతే ఎవరినైతే కళాం తల్లిని నమ్ముకొని ఇండస్ట్రీలో వచ్చామో, ఈ ఇండస్ట్రీలో ఆ తల్లి ఆశీస్సులు ఉన్నప్పటికీ చుట్టూరా ఉన్న సరే అవన్నీ కొంచెం పెయిన్ఫుల్ అనుభవాలు, వాటిని బ్యాక్డ్రాప్గా ఆలోచించుకునే పేదవాళ్ళకి, మనకి అవసరార్థులకి సాయం చేయాలి, చేతనైన సాయం చేయాలి, మన వల్ల అవ్వకపోతే చేయడానికి ప్రయత్నం చేయాలి, దానికి ఒక వారధిలా ఉండాలి అనేది చేస్తూ చిన్నప్పటి నుంచి ఉన్న ఆలోచన. మనకి దెబ్బలు తగిలే కొద్దీ అది బలం అయ్యి చివరికి ఈ రోజుని 11 సంవత్సరాలుగా 10.5 సంవత్సరాలుగా మనం సైతం అనే ఒక డయాస్ని ఏర్పరచుకొని దాని ద్వారా చేస్తున్నాం. అంటే నా చుట్టూరా సినిమా ఇండస్ట్రీ మనుషులే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాతం వెళ్తుంది, కానీ సమాజంలో ఎవరు ఎదురైనా కానీ చేతనైన సాయం నేను చేయడానికి ట్రై చేస్తాను. అట్ ది సేమ్ టైం న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా వాటికి కూడా నేను ఎక్కడైనా తిత్లీ కానీ, శ్రీకాకుళం తుఫాన్లు కానీ, కేరళ తుఫాన్ కానీ, కర్నూలు ఫ్లడ్స్ అప్పుడు కానీ చాలా వరకు నేను సాయం చేయడానికి సాయం చేశాను. అంతేకాదు, హెవీగా రైన్స్ వస్తే కూడా రోడ్డు మీదకి వెళ్ళిపోయి తడుచుకుంటా ట్రాఫిక్ని కంట్రోల్ చేసి, లేకపోతే మ్యాన్ హోల్స్ ఉంటే అక్కడ కంట్రోల్ అంత. అంటే సమాజంలో మనము మన బాధ్యత, సామాజికంగా మన బాధ్యత అని నాకు అట్లా నా లైఫ్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా, ఒక డైరెక్టర్గా, క్రియేటర్గా, ప్రొడ్యూసర్గా అన్నీ ఉన్నప్పటికీ మనకి చిన్న తృప్తి అనేది ఎప్పుడంటే ఇలాంటి కార్యక్రమంలోనే ఎక్కువ నేను పొందాను. సో ఆ తృప్తే నాకు, ప్రతి మనిషికి తృప్తే కావాలి కాబట్టి ఆ తృప్తి నేను వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు నాకు ఇక్కడ మనం సైతంలో ఆనందం ఉంది. అంతే. కానీ అంటే పెద్ద స్టార్స్కి, పెద్ద యాక్టర్స్కి పాసిబుల్ ఉంది అంటే వాళ్ళకి మరి ఆలోచన రాకో, లేదంటే పాసిబుల్ అవ్వకో చాలామంది పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. బట్ మీకు ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇండస్ట్రీ నుంచి మీకు ఏమైనా హెల్ప్ చేస్తారా ఇటువంటి మీ ఫౌండేషన్? లేదు బ్రదరు, ఎందుకంటే ఎవరి ఫేస్ వాల్యూ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు నా ఫేస్ వేసుకోవటం వాళ్ళకి ఇష్టం ఉండదు కదా, నా పేరుతో వెళ్ళటం. సో అలా కూడా ఉంటుంది. కానీ ఒకటి నా పాలసీ ఏంటంటే, ఒకళ్ళని పొగడాలంటే ఇంకొకరిని తిట్టవలసిన పని లేదు. సో నేనేదో మంచి పని చేస్తున్నానని వాళ్ళు చెడ్డ పని చేస్తున్నానని నేను అనుకొని, ఎవరి దృక్పథం వాళ్ళది సమాజం పట్ల. ఎవరి ఇది అంటే ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలో నా గురించి నాకంటే కెమెరాకే ఎక్కువ బాగా తెలుసు, అంటే నీకే ఎక్కువ తెలుసు కాబట్టి దాని గురించి కామెంట్ చేయవలసిన నాకు ఆలోచన లేదు. బట్ ఒకటి ఏంటంటే, సహాయం అంటే నేను ఎవరిని ఇప్పటివరకు కూడా నాకు ఒక పైసా ఇవ్వండి వాళ్ళకి చేస్తానని నేను ఎప్పుడు అనను. నా గ్రూప్లో నేను పలానా ఇష్యూ ఉంది, పలానా హాస్పిటల్లో పలానా బిల్లు ఉంది, పలానా వ్యక్తి ఇలా ఉన్నాడు, లేకపోతే పలానా వ్యక్తికి పిల్లలకి ఇలా పెళ్ళి ఉంది అని నేను అనౌన్స్ చేసి నేను 1000 రూపాయలు ఇస్తున్నాను అని అనౌన్స్ చేస్తాను. ఏమైనా చేద్దామా బాస్ అని అడుగుతాను. నా ఫ్రెండ్స్, నా గ్రూప్లో ఉన్న వాళ్ళని, వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎంత చేస్తారు. అది తెలుసుకొని బయట నుంచి ఎవరైనా వచ్చి దాతలు నాకు ఇస్తున్నప్పుడు 100% దాన్ని సక్రమంగా ఇది చేస్తాం. బట్ నేనంటూ వెళ్ళి చేయటం అనేది లేదు. అలాగా చేసినా మనం చులకనవటం తప్ప. ఇంకో ముఖ్యంగా ఏంటంటే, చలనచిత్ర పరిశ్రమలో అనారోగ్యం కానీ, ఆర్థిక బలహీనత కానీ ఉంటే దగ్గర రానియరు. అది నాకు బాగా తెలుసు. అందులో అది అందులో ఇక దగ్గరికి రానివ్వరు, సహాయం కూడా చేయరు. అంటే ఏదైనా దాని అర్థం అదే.
ఇక్కడ చాలా రకాలైన జీవితాలు ఉన్నాయి. అంటే మన సమాజంలోనే ఒక ఒక వ్యక్తి జీవన విధానం మారిపోతుంది. ఎప్పుడో ఒక బేస్, ఒక ఆలోచన పెట్టుకొని ఒక 10 ఏళ్ల క్రితం ఎలా ఉండేది, లేకపోతే మన చిన్నప్పుడు ఎలా ఉండేదంటే సమాజం అట్లా కాదు. రేపు ఎట్లా ఉంటుందో కూడా వ్యక్తి తన 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 ఆలోచన ధోరణి అనేది తన సర్కమస్టాన్సెస్ని బట్టి మారిపోతుంది. అది అతని విజ్ఞత. అది మన మీద ఒకటే, నేనేంటంటే నాకు టచ్ అయిన వరకు నేను కామ్గా వెళ్ళిపోతా, నాకు టచ్ అయినప్పుడు రియాక్ట్ అవుతా. అంతకుమించి ఇంకోటి ఏంటంటే ఎవరు పడితే వాళ్ళ మీద రియాక్ట్ అయ్యి ఎవరు పడితే వాళ్ళ మీద చేయవలసిన అవసరం కూడా మన ధ్యేయం ఏంటి, పేదవాడు ఎవరైతే ఉన్నారో లేదా సహాయార్థులు ఎవరైతే ఉన్నాడో అతను ఏదైతే అవసరం కోరుకుంటున్నాడో అవసరం తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. నా స్లోగన్ కూడా కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా మనం సైతం. ఓకే. అంతేగాప ఎవరో చేయలేదని నాకు అవసరము లేదు, నాకు ఎవరు చేసినా నాకు ఆనందం. నా స్లోగన్ ఏంటంటే పేదవాడికి పట్టెడు అన్నం పెడితే పసిపాపకైనా కాలు మొక్కుతాను, పేదవాడికి అన్యాయం చేస్తే పరమశివుడినైనా అతని అనుమతితోనే ఎదిరిస్తానని చెప్తాను. ఓకే. అంటే మీకు ఎవరి సపోర్ట్ కానీ ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు కానీ ఈ ఫౌండేషన్లో లేరు, మీరు ఓన్గా ఉంటారు స్వామి. బయట నుంచి 100% ఇండస్ట్రీ నుంచి ఉంటారు, బయట నుంచి ఉంటారు. వాళ్ళ ఎవరు ఇది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు దిల్రాజు గారు, వివి వినాయక్ గారు, వీళ్ళంతా జయసుధమ్మ, జమినీ కిరణ్ గారు, వీళ్ళంతా ఏంటంటే నాకు ఉన్నారనే నమ్మకం. అలా ఇప్పుడు హీరో శివాజీ, వీళ్ళంతా ఏంటంటే నన్ను గమనిస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ నాతో ఉంటారు. అయితే ఆర్థికంగా వాళ్ళ సపోర్ట్ ఎంత అనేది వాళ్ళు ఇచ్చినప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటాను అట్లా. దాని మీద పెద్ద వాళ్ళ మనుషులే బలం నాకు. ఓకే. అంటే ఇప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ చిత్ర పరిశ్రమ దగ్గరికి రానివ్వదు అన్నారు. ఇప్పుడు అనారోగ్యం కాదు, అనారోగ్యం ఉన్నా ఆర్థిక బలహీనత ఉన్నా కానీ అతనికి స్థానం అన్నది తక్కువ. ఎవరు మీరు చేసుకుంటారా అంచేత. బట్ అంటే చిత్ర పరిశ్రమ అని కాదు, సమాజం. మాలో కూడా మెంబర్గా ఉన్నారు, మా అసోసియేషన్ ఉంది కదా. సో ఆ అసోసియేషన్ నుంచి ఏమైనా అసోసియేషన్ చేస్తుంది స్వామి. నేను దాని గురించి వాళ్ళు చేస్తున్నారా లేదా అని గమనించడం మన పని కాదు కదా. మనం ఏంటంటే ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదని మనకు సంబంధం లేదు స్వామి. ఎవరైనా మంచిగా చేస్తుంటే వెళ్తాం, వాళ్ళని అభినందిస్తాం. ఇప్పుడు లాస్ట్ 2 years క్రితం ఫ్లడ్స్ అప్పుడు ఒక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టరు అతను ఒక నీళ్ళల్లో మునిగిపోతున్న ఒక స్కూటర్ మీద వెళ్ళిపోతుంటే ఫాదరు కాలు విరిగిపోతే ఆ ఫాదర్ని తీసుకుని అతను వెళ్తా ఉన్నాడు. ఆ స్కూటర్ పడిపోయింది మధ్యలో. పరిగెట్టుకుని వెళ్ళి అతను కాళ్ళు విరిగిపోయిన ఆ వ్యక్తిని భుజాన్ని ఎక్కించుకొని బయటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. నేను ఎల్బీ నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఆఫ్ చేసి అతనికి సన్మానం చేసి వచ్చా. అతను చెప్పారు ఇతను చాలా గొప్పవాడు, అందుకని నేను సన్మానం చేస్తున్నాను. సో మంచి ఎక్కడ చేసినా మనం అభినందిస్తాము, చెడు చేసినప్పుడు పక్క నుంచి వెళ్ళిపోతాం. ఓకే, అంతే. సో మరి ఇంత మంచిగా ఉండే కాదంబరి గారిని ఈ మధ్యకాలంలో స్క్రీన్ మీద కొంచెం తక్కువగా కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు అన్ని సినిమా అర్థం లేదు. ఇప్పుడు ఒక మంచి పని ఒక వేషం కోసం కాదు, అంటే మీరు చిన్నవాళ్ళు కాబట్టి, చిన్న వయసు వాళ్ళు కాబట్టి. నేను అక్కినేని నాగేశ్వరరావు గారికి చాలా దగ్గర మనిషిని, కానీ నేను ఎప్పుడు ఆయన్ని నేను వేషాల గురించి వాడుకోవాలని అనుకోవాలా. ఒకసారి నాగార్జున గారికి ఒక మాట చెప్పండి, సుప్రీకి ఒక మాట చెప్పండి, నాకు వేషం ఇప్పించండి స్టూడియో సినిమాలో. నెవర్. అందువల్ల నాకు ఆ విలువ ఉంది అక్కడ. అంచేత నేను ఏది ఎక్స్పెక్ట్ చేసి స్నేహం చేయను. సో దానికంటే ఇప్పుడు ఎవరిని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళి వేషాల గురించి వెళ్ళి చేస్తాం, ఏదో చేయటం వల్ల ఇంకోటి ఏదో నో. ఆ పని అంటే ఆ పని, ఈ పని. నాకు వేషం వస్తే సంతోషం, రాకపోతే పేదోడు ఉన్నాడుగా, పరమ సంతోషం. నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడారు. ఆయన మీరు సీరియల్లో, ఆయన లాస్ట్ సీరియల్ కూడా యాక్ట్ చేయించారు. రెండే సీరియల్స్ ఆయన యాక్ట్ చేశారు. అసలు యాక్చువల్గా ఆయన జీవితంలో పద్యనాటకం నుంచి, మూగ సినిమాల నుంచి కూడా, మూకీ సినిమాల నుంచి కూడా వచ్చినవాడిని. స్టేజ్కి వచ్చాను, సినిమాకి వచ్చాను. ఒక కొత్త ప్రక్రియ టెలివిజన్ అనేది, దీంట్లో కూడా నేను ఉండాలి అని ఆయన అనుకున్నప్పుడు, ఆయన అనౌన్స్ చేసినప్పుడు నేను అచ్యుత్ కలిసి ఒక సీరియల్ చేసాం. ఆ సీరియల్ కొన్ని కారణాల వల్ల బాగా నష్టపోయాం. అచ్యుత్ కూడా దాన్ని చనిపోవటం. సో ఆయనకి తెలుసు కాబట్టి నా కష్టం ఏంటి, నేనేంటి తెలుసు. అది హ్యుమానిటీ, చాలా గొప్ప హ్యుమానిటీ ఉన్న క్యారెక్టర్ అక్కినేని నాగేశ్వర గారు. ఆయన నాకు ఫోన్ చేసి, మీ దగ్గర టాలెంట్ ఉందని తెలుసు, మీ దగ్గర మంచితనం ఉందని తెలుసు, మీకు సమర్థత ఉందని తెలుసు, నేను ఒకే ఒక సీరియల్ చేయాలనుకున్నా చేశాను, బట్ నా నిర్మాతగా మీరు నష్టపోయారు కాబట్టి మీ గురించి ఇంకొకటి చేస్తాను, డబ్బుంటే రండి అన్నాడు ఆయన. ఓకే. దట్ ఈస్ ద హ్యుమానిటీ. ఒక మనిషిని
సాటి మనిషిని చూడటం తన ఒక శిఖరం లాంటి ఒక మనిషి ఉమ్, నేల మీద ఒక ధూళి లాంటి కాదంబరి కిరణ్ని అతని కష్టాన్ని తెలుసుకొని అతను పిలవటం అంటే ఓకే, రైట్. సో కానీ మీరు అంటే బాగా నష్టపోయిన తర్వాత ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. సో బట్ అంటే ఎప్పుడు ఎలా నష్టపోయారు, తర్వాత ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి నష్టం అంటే మనిషికి న్యాయం జరగట్లేదు అన్నప్పటి నుంచి దాంట్లోంచి ఒక కష్టంలోంచి ఒక ఆలోచన ధోరణి వస్తుంది ఉమ్, ఎవరికైనా కానీ. ఆ కష్టంలోంచి బయటకు వచ్చేటప్పుడు కష్టానికి గల కారణాలు వెతుక్కుంటే ఉమ్, మన ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయి ఇండస్ట్రీలో. సో ఈ కసి పెంచుకొని ఎవరినో ఏదో చేయాలని అనుకునే కంటే అంటే నేను ఒక పుస్తకం రాయాలనుకున్నా. ఉమ్, చలనచిత్ర పరిశ్రమలో మక్కువతోటి తల్లిదండ్రులని లేకపోతే చుట్టూరు అన్నదమ్ముల్ని అందరిని కూడా వాళ్ళకి ఏదో అబద్ధాలు చెప్పి ఒక రకంగా మోసం చేసి ఇందులో బతకాలని వచ్చిన వాడిని ఎన్ని దెబ్బలు తిన్న తర్వాత ఆ కసి పెరుగుతుంది. ఆ కసి అజ్ఞానం, కసి పెరగటం అజ్ఞానమే. అంటే ఇప్పుడు దెబ్బలంటే ఎవరి వల్ల అయినా తగిలినవా, అంటే మీకు మీరుగా మీ కంటెంట్ నమ్ముకుని ప్రొడ్యూస్ చేసి నష్టపోయినాయా, లేదంటే ఎవరైనా మోసం చేసినవా? అంటే నేనేమంటున్నానంటే నేను ఒకళ్ళ గురించి అదే నేను మధ్యలో నువ్వు ఆఫ్ చేసావు నేను అంటే ఒకళ్ళు మోసం చేయటం అని కదా, మన ఫేట్ అనుకున్నాం అనుకో. ఉమ్, ఆ మోసం చేశారు లేకపోతే నన్ను పట్టించుకోలేదు నన్ను తొక్కేశారు అనే ఆ ఆలోచన ఒక అజ్ఞానికి. ఓకే. అక్కడి నుంచి దాని నుంచి ఎందువల్ల నువ్వు పేదవాడు కాబట్టి. పేదవాడు అంటే ఏంటి, నీ వెనకాల కరెన్సీ లేదు కాబట్టి. కరెన్సీ అంటే ఏంటి, నోట్లు మాత్రం అనుకునేవాడిని అజ్ఞానంతో. కరెన్సీ అంటే నోట్లు కాదు తమ్ముడు. కరెన్సీ ఐశ్వర్యము అంటే ఆ, మనుషులు ఉండటం. ఆ మనుషులు ఎక్కడ ఉన్నారంటే ఈ సమాజంలో పేదవాళ్ళే ఉన్నారు. వాళ్ళ గురించే కదండి. సో నీ కుటుంబాన్ని పెంచుకుంటూ వెళ్ళిపో, నీ మనుషులను పెంచుకుంటూ వెళ్ళిపో, అప్పుడు నువ్వు ఐశ్వర్యవంతులు అవుతావు అని. ఉమ్, కరెన్సీ కాకుండా ఐశ్వర్యంగా మనుషులను ఎంచుకొని ఆ మనుషులను పెంచుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ కష్టంలో ఉన్న మనిషిని హక్కును చేర్చుకుంటే ఆ కుటుంబం మొత్తం నీతో ఉంటుంది. అలా ఈ రోజున మనం సైతానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కుటుంబం ఉన్నారు. ఓకే. అలా పెంచుకుంటే వెళ్ళాం తప్ప. అంటే నేను అనేది అదే, మనకు తగిలిన దెబ్బల గురించి దీని మీద ఒక నమ్మకంతో వచ్చిన మనం ఒక వాచ్మెన్గా ఉండిపోయాను నేను చలనచిత్ర పరిశ్రమ గేటు దగ్గర. అటు స్టార్డము సరే బయటికి వెళ్ళలేను, ఉమ్, బట్ ఐఎమ్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాచ్మెన్ ఆత్మకథ అని ఒక పుస్తకం రాద్దాం అనుకున్నాను నాకు తగిలిన దెబ్బలతోటి ఆ మనుషుల గురించి. అయితే ఓకే. వాళ్ళంతా నా ఫ్యామిలీయే, నా చుట్టూరు ఉన్న వాళ్ళే, నా మనుషులే, నా బ్రదర్సే, నన్ను అన్నయ్య అనేవాళ్ళే, లేకపోతే నేను డార్లింగ్ అని పిలిచేవాళ్ళే, నేను ప్రేమగా ఉండేవాళ్ళు. సో అలా రాద్దాం అనుకున్న తర్వాత ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎందువల్ల దీని బదులు నువ్వు మనుషులను ప్రేమించుకుంటా వెళ్ళు, శత్రువులను కూడా ప్రేమించుకుంటా వెళ్ళు. ఉమ్, అప్పుడు ఆటోమేటిక్గా నీ ఫ్యామిలీ పెరుగుతుందని అవసరాలను గుర్తించి వాళ్ళకి సాయం చేయడం వల్ల తృప్తి కూడా ఉంటుంది నీకు ఇరిటేషన్ నుంచి అని చేసుకుంటూ వెళ్ళిందే మనం సైతం. ఓకే. మరి అంటే ఇప్పుడు నేను ఎవరిని బ్లేమ్ చేయను, నా ఫేట్ అనుకుంటాను అంతే. ఇప్పటికీ మరి ఇండస్ట్రీకి వాచ్మెన్ లానే ఫీల్ అవుతున్నారు? నేను వాచ్లోనే ఫీల్ అవుతాను డెఫినెట్గా. ఎందుకంటే ఐఎమ్ వాచింగ్ ఇచ్చండి. ప్రతి ఎక్కడైనా సరే చెడు ఉంటే డైరెక్ట్గా వెళ్ళి ఇది చెడు లేకపోతే అని చెప్పగలిగితే చెప్తాము, చెప్పలేకపోతే ఆ సైడ్కి పోకుండా పక్కన ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.